హలో సార్. హాయ్ అండి. ఈరోజు మనం ఈ ఈవినింగ్ కలుసుకున్నప్పుడు ఏదో ఒక ముఖ్య విషయం నాకు చెప్తా అన్నారు, పొలిటికల్ ఇష్యూ ఒకటి. అది ఏంటి సార్? అది అంటే పద్మవ్యూహం గురించే అందరూ చెప్తారండి. అభిమన్యుడు వెళ్ళిపోయాడు, తిరిగి రాలేకపోయాడని. దానికంటే ఆధునిక కాలంలో రాజకీయ వ్యూహాల్లో తన శత్రువుని ఎంచుకోవడం, ప్రత్యర్థిని, శత్రువు కాకుండా రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవడం, సింగిల్ టార్గెట్ లేకుండా ఎంత బలవంతుడైనా, అధికారం ప్రజాస్వామ్యం ఇచ్చిన ఎన్ని శక్తులున్నా తన శత్రువుని ఎంచుకోవడం, తన ప్రత్యర్థిని ఎంచుకోవడంలో జరిగే పొరపాట్లు అధపాతాలని తొక్కేస్తాయండి. అది గతసారి 2019 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డికి ఒకటే టార్గెట్ ఏంటి? అధికారం చేజిక్కించుకోవాలి ఎలా అయినా. దానికోసం అన్నీ చేశాడు. అప్పుడు చంద్రబాబు గారి ముందు ఉన్న పరిస్థితులు ఏంటి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలి. బీజేపీ మిత్రపక్షమైన బీజేపీతో డిఫర్ అయ్యారు. అక్కడ డిఫర్ అయ్యారు. ఇక్కడ ప్రత్యర్థి బలంగా ఉన్నాడు. రాష్ట్రానికి ప్రయోజనాలు సాధించాలి. అమరావతి మధ్యలో ఉంది. ఆయన చాలా ఎక్కువ అంశాలతో ఆయన బడ్డెన్గా ఉన్నాడు. బడ్డెన్గా ఉండేటప్పుడు ఏకైక లక్ష్యంతో ఉన్నాడు ఎవరు? జగన్ ఏకైక లక్ష్యంతో ఉండేటప్పుడు ఈయన ఎక్కువ అంశాల మీద ఫోకస్ చేశాడు. ఆ ఫోకస్ చేసే క్రమంలో ప్రధానమైన ఎన్నికల యుద్ధాన్ని మిస్ఫైర్ అయింది. అది అప్రతిహత విజయాన్ని జగన్కి చేకూర్చింది. అది అక్కడ చంద్రబాబు గారి పొరపాటు ఉంది అని నేను, జగన్మోహన్ రెడ్డి అతి తెలివి ఉందన్ను. ఆయన సింగిల్ టార్గెట్గా కొట్టుకుంటూ వచ్చాడు. ఈయన 10 అంశాల మీద దృష్టి పెట్టాల్సి వచ్చిన క్రమంలో ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. అదే విజయం సాధించింది అనుకోండి. చంద్రబాబు గారి వ్యూహం ఆ రోజు విజయం సాధించి అధికారాన్ని తెచ్చిపెడితే మీరు నేను మాట్లాడడానికి లేదు కదా. లేదు. అది ఫెయిల్ అయింది. వ్యూహం ఒకసారి ఫెయిల్ అవుద్ది, ఒకసారి విజయం సాధిస్తుంది. కానీ వ్యూహం అంటూ ఉండాలి కదా. ఆ వ్యూహం అప్పుడు ఉంది. ఈయనది అప్ హ్యాండ్ అయింది. ఇప్పుడు తిరగబడింది. 2024కి వచ్చేసరికి ఎవరైతే మిత్రులు అనుకున్నారో వాళ్ళందరూ శత్రువులు అయ్యారు జగన్మోహన్ రెడ్డికి. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకరితో యుద్ధం కాదు, 10 మందితో యుద్ధం చేయాలి. 10 మందితో యుద్ధం చేయాలి. నీ బలం ఏంటి? ప్రజలు, సీట్లు. అది పోయింది. నీ బలం ఏదైతే అనుకున్నావో ఆ బలం పోయింది. బలం లేకుండా, బలం ఉన్నప్పుడు నువ్వు ఒకరితో యుద్ధం చేసావు. నీ బలం పోయినప్పుడు 10 మందితో యుద్ధానికి వెళ్తున్నావు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన, చెల్లెళ్ళు, కుటుంబ వ్యవహారాలు, పార్టీలో అంతర్గత పోరు, ప్రజా వ్యతిరేకత, ఇన్ని అంశాలతో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో ఎలా విజయం సాధిస్తాడండి? కరెక్ట్. సింగిల్ టార్గెట్ వెళ్ళినప్పుడు ఎలా కొట్టాడు? తన జీవితంలో ఊహించింది, రాష్ట్ర రాజకీయాల్లో సాధ్యం కానిది 151 సీట్లు కొట్టాడు. ఇప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. అదే అదృష్టం బాగాలేకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టు పరిస్థితులన్నీ ఎదురు తిరుగుతున్నాయి. పోటీకి నిలబడిన అభ్యర్థులు పారిపోతున్నారు. నియోజకవర్గాలు మార్చితే వాళ్ళు పార్టీయే వీడిపోతున్నారు. చెల్లెళ్ళు ప్రత్యేక శిబిరంలో మోహరించున్నారు. ప్రత్యర్థి రాజకీయ చాణక్యుడు సకల బలగాల్ని, సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించేశాడు. ఆయనకి పట్టు చిక్కేసింది వ్యూహం. ఈ పరిస్థితుల్లో ఎటు వెళ్తాడు? ఏ వ్యూహం అమలు చేస్తాడు? అస్త్రాలన్నీ అయిపోయాయి. సానుభూతి వ్యూహం పోయింది, దాడుల వ్యూహం పోయింది. ప్రత్యర్థి మీద చేసే ఆరోపణలు అలవాటు అయిపోయిన ప్రజలు కూడా చేత కాదు ఈయనకి అనేది అర్థమైపోయింది. ఈ పరిస్థితుల్లో మీరు ఒక మాటలో చెప్పాలంటే డిఫెన్స్లో పడిపోయాడు పూర్తిగా. అంటే మనకి కర్ణుడికి ఏమైంది? 100 కారణాలు అన్నట్లు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు కాకుండా యుద్ధరంగంలో అస్త్రాలని పని చేయకుండా పోయినాయి. ఇదే పరిస్థితి. ఈయన కర్ణుడు కూడా కాదు, ఈయన ఒక రాక్షసుడు. ఈయన రాక్షసుడు అంటే బకాసురుడు అనుకోండి. భోజనం చేశాడు. చేసి ఏ జనాన్ని, ఏ బంధుగణాన్ని మింగేశాడో వాళ్ళంతా కలిసి భీముడి రూపంలో బకాసురుడి వద్ద జరిగిపోతుంది. అదేనండి జరిగేది. ఓకేనండి. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ అండి. ఓకే.